మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున అభివందనాలు. ఎరుకో చుట్టూ పెద్ద గోడ ఉంది. సంగతి మీకు తెలుసా? ఆ దినములలో, ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయం చేత ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలు వెలుపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ వారు ఎంత మాత్రం కూడాను సాహసించేవారు కాదు. వారు ఎప్పుడు కూడా గవిని తలుపులు మరియు మూయబడి ఉండేవి. ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసి వేయబడి ఉంటుందన్నమాట. మా సమయంలో యెహోషువతో ఇట్లా అంటారు, ఏమని? నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమంటున్నారు? యెహోషువతో చెప్తున్నారు అన్నమాట. నేను నీ చేతికి ఎరుకోను దాని రాజును పరాక్రమవంతులను శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరు యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి. ఇలాగా దేవుడు ఈయనటువంటి యెహోషువకు ఆజ్ఞాపిస్తారు. ఏమనంటే, నేను ఆ ఎరుకో పట్టణాన్ని మీకు స్వాధీనపరచబోతున్నాను కనుక మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడానికి మీరు ఏం చేయాలి అంటే 6 దినాలు మీరు వెళ్ళి ఆ యొక్క పట్టణం చుట్టూ కూడాను ప్రదక్షిణ మీరు చేయాలి. చుట్టూ కూడా మీరు తిరగాలి. ఎన్ని దినాలే? 6 దినాలు. 7వ దినాలు మీరు దానిని స్వాధీనపరచుకుంటారు అన్నట్లుగా యెహోషువకి ఏం చేయాలో బోధిస్తారు ప్రభు అయిన యెహోవా. అప్పుడు యాజకులైనటువంటి వారు దేవుని మందసమును మోసుకుని వెళుతూ ఉంటారు. తర్వాత కొంతమంది యాజకులేమో మరి ఏం చేస్తూ ఉంటారంటే, యాజకులు తర్వాత మరి ఆ యొక్క ప్రజలు వారందరూ కూడాను 7 దినాలు కూడాను మొట్టమొదటి రోజు వెళ్తారు. ఆ యొక్క పట్టణం చుట్టూ కూడాను ప్రదక్షిణం చేసి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ పాలెంకి వెళ్ళిపోతారు. మళ్ళీ 2వ రోజు కూడా అంత వస్తారు, పట్టణం చుట్టూ తిరుగుతారు, మళ్ళీ వెళ్ళి పాలెంకి వెళ్ళిపోతారు. అట్లా 6 రోజులు తిరుగుతారు, పట్టణం చుట్టూ తిరుగుతారు, పాలెంకి. అయితే 7వ రోజు ఏం జరిగిందో తెలుసా? గొప్ప అద్భుతం వారు సాగిపోయి పట్టణం చుట్టుకుని ఏం చేస్తారంటే, ఉండగా యోధులైనటువంటి వారు కొంతమంది యోధులు బలవంతులు దేవుని మందసాన్ని ముందుగా మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. మోసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేస్తారంటే బోరలు ఊదుతారు. ఎప్పుడైతే యాజకులు బోరలు ఊదుతారో జనులు కేకలు వేస్తారు అన్నమాట.